ఒకసారి వీడియో అయితే చూడండి. ఈ వీడియో కొంచెం 3Dలో అయితే చేశాను. ఈ వీడియో అయితే చాలా బాగొచ్చింది. గర్ల్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది ఇది. చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో. ఒకసారి వీడియో అయితే చూడండి. ఇక్కడైతే ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్య మధ్యలో మ్యూట్లో అయితే పెడుతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వచ్చేయండి. ఇప్పుడైతే వీడియో అయితే చూద్దామన్నా ఎలా ఉందో ఒకసారి వీడియో అయితే డెమో అయితే చూడండి. ఓ రెండు కాళ్ళ సినుకు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే నేల మీద నడిసేసినావు నన్ను. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం. మనం ప్రాజెక్ట్ అయితే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ అనేది ఫ్రాంట్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఇదైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే పెట్టుకోండి, చాలా బాగుంటుంది, బాగానే ఉంటుంది. కానీ నేను ఇచ్చిన ఫాంట్ కూడా చాలా బాగుంది. ఇది మీరు ఇష్టం, అది మీరు పెట్టుకోండి. దాని తర్వాత మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మీకు కింద ఒక ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోటో. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని మీరు ఏ ఫోటో పెట్టైనా పర్లేదు, కానీ సెల్ఫీ ఫోటో అయితే పెట్టుకోకండి. ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటేనే ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అవుతుంది. దీన్ని మీ ఫోటో ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత కింద ఈ ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేసి, అంటే ఈ ఫోటోని మీరు పిఎన్జీ ఫోటోగా మార్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక 4-5 ఫోటోలు ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి. 4 ఫొటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీ ఫోటో సెట్ అవుతుంది. తర్వాత మీకు కావాల్సింది ఇక్కడ పిఎన్జీ ఫోటో మీకు కావాలంటే ఎలా అంటే, మీకు ఫోటో రూమ్ అనే యాప్ అనేది నేను టెలిగ్రామ్లో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి, అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఒక ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఫోటో రూమ్ యాప్ అని, అక్కడ చూడండి. దాని తర్వాత మీకు ఇక్కడ పిఎన్జీ ఫోటో ఎలా రిమూవ్ చేయాలంటే, బ్యాక్ వచ్చి ఫోటో రూమ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది మీకు ఫోటోను ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, ఈ స్టార్ట్ ఫ్రమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని, నేను ఇచ్చిన ఫోటో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంచాను. ఒకవేళ మీరు మళ్ళీ మీకు ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో చూపిస్తున్నా. ఒకవేళ ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటోని రిమూవ్ చేసేయండి. ఇలా ట్యాప్ చేస్తే రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. దాని తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కింద బ్యాక్గ్రౌండ్స్ అని వస్తుంది. ఒక నిమిషం, కింద బ్యాక్గ్రౌండ్స్ అని వచ్చింది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ ఉంది కదా, ఎరేజ్ అని అయితే ఎరేజ్ చేసేయండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీన్ని మీ ఎలైట్ మోషన్లోకి వచ్చి ఇక్కడకి వచ్చి మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. జూమ్ చేసేయండి, ఎందుకంటే ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి లిరిక్కి తగ్గట్టు. ఇలాగైతే ఒక్క నిమిషం, ఇలాగైతే పెట్టుకోండి. సెట్ అయిపోయింది బాగా. కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఇది ఫోటో అయితే పెట్టుకోండి. ఇక్కడ వరకు ఉంది కదా, ఈ ఫోటోని అయితే ఇక్కడ వరకు పెట్టుకోండి. దీన్ని కెమెరా కింద పెట్టుకోండి. కెమెరా కింద పెట్టుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది. ఇలాగైతే సెట్ అయిపోయింది ఈ ఫోటో. దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఈ ఫోటో ఉందనుకోండి, సపోజ్ ఈ ఫోటోని ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగైతే సెట్ అయిపోయింది బాగా. దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే దీన్ని కూడా కొంచెం జరుపుకోండి. ఇలాగైతే దీన్ని కెమెరా కింద ఇలానే ఒక 4 ఫొటోస్ ఉంటాయి, ఇలానే పెట్టుకోండి పిఎన్జీ ఫొటోస్. దాని తర్వాత మీకు ఇక్కడైతే ఫ్రాంట్ ఉంటుంది. ఈ ఫ్రాంట్ అనేది నేను ఇచ్చిన ఫ్రాంట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు యాడ్ చేసుకోలేకపోయినా మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడైతే పెట్టుకోండి. సపోజ్ నేను ఏదో ఒక ఫాంట్ పెడుతున్నా, నేను ఇచ్చింది కాకుండా వేరే ఫాంట్ అయితే పెడుతున్నా. సపోజ్ ఈ ఫ్రాంట్ ఉందనుకోండి, ఈ ఫ్రాంట్ కూడా సెట్ అవుతుంది బాగానే. తర్వాత ఈ గ్రీన్ కలర్ ఫ్రాంట్ ఉంది కదా, ఈ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని మీరు కొంచెం అంటే కొంచెం స్టైల్లో ఉండేలా అలా అయితే పెట్టుకోండి. ఇలాగైతే ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఇలా సెట్ అయిపోతుంది బాగా. దీన్ని కూడా ఫ్రాంట్ని అయితే పెట్టుకోండి. ఇలాగైతే బాగానే ఉంటుంది. మీరు ఇచ్చిన అంటే మీకు తగ్గట్టు ఫాంట్ ఉంటే మీరు పెట్టుకోండి, ఏం కాదు అది. దాని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.